తగ్గించుకోవాలి వేసుకోవాలని చెప్పారు. అందులో ఇలాంటి ఒక బిడ్డను నాపేట చేసుకున్నవాడు నన్ను చేసుకున్నాను. నా యందు విశ్వాసం నుంచి చిన్నవారితో ఒకటి అత్యంతం పొందేవాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగుతాయి కట్టమన్నవాడే నిత్య రుణమైన సముద్రంలో నుంచి పడటం అని లేదు. చిన్న పిల్లలు గురించి నా విషయం ఏంటంటే లోకంలో చాలా మంది చిన్న పిల్లలు కొంతమంది క్రీస్తుని నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా చిన్న పిల్లలు పాపంతో ఉంటారని అనుకుంటున్నారు. పాపంలో ఉంటారని చాలా మంది అనుకుంటున్నారు. అలా నమ్మడం మంచిది. ఎందుకంటే కుమారుడు ఏవో ఆయన గురించి స్వార్థం, ధర్మమానం దేవుడికి బహుమానం. దేవుడు మంచి బహుమానం ఇస్తాడు కానీ పాప పిల్లలు పూజిస్తా పాప పిల్లనే పుట్టించాడు. కాబట్టి పిల్లలు ఎవరైనా సరే వాళ్ళు పవిత్రులే, వాళ్ళు పవిత్రంగానే జన్మించినట్లేక. కాబట్టి పిల్లల్ని పాపులని మనం అనుకోవడం పిల్లలాగా మనం ఉండాలని దేవుడు చెప్పాడు. పర్వరాజ్యంలో ప్రవేశించాలంటే మనం కూడా పిల్లలాంటి వాళ్ళని ఉండాలి. అంటే పిల్లలు పర్వరాజ్యానికి వారసులే. మనం కూడా వారసులు అవ్వాలంటే మనం కూడా ఈ లోపల క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళం, క్రైస్తవులుగా మార్చుకున్నటువంటి వాళ్ళం పిల్లలాగా మనం దేవుడి సంఘంలో తగ్గించుకుంటూ జీవించాలి. ప్రవచించుకుంటుపోయిన తర్వాత మనం ప్రార్థన కూడా మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అలా తగ్గించుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడి దృష్టిలో మనం హెచ్చించబడతాం అని ఎప్పుడు విషయం చెప్పాడన్నమాట. నేను విశ్వాసం నుంచి చిన్న వాళ్ళు ఒకటి అత్యంతం దొరికేవాడెవడో వాడు మెడకు పెద్ద తిరగట్లేదు ఎక్కడ వాడే నిత్య రోజైన సముద్రంలో ముంచుకోవడం లేదు. అభ్యంతరంలో ఉన్న లోపల శ్రమ, అభ్యంతరంలో రాక తప్పు కానీ ఎవరు అభ్యంతరంలో వచ్చినో ఆ మనుషులకి శ్రమ. కాబట్టి అభ్యంతరాలు వస్తూనే ఉంటాయి. కానీ అభ్యంతరాలు వస్తే ఎవరు వస్తున్నాయి ఆ అభ్యంతరాల నుంచి మనం ఆలోచన చేయాలి. అభ్యంతరాలు ఎవరు వస్తున్నాయి, మనకు అభ్యంతరం పెడుతూ ఉంటారు. దేవుని యొక్క స్వార్థం నమ్మడానికి, దేశం నమ్మడానికి చాలా మంది అభ్యంతరం పెడతారు. నమ్మకవద్దని కొంతమంది అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ నుంచి దేవుడు చెప్తానంటే అభ్యంతరంలో రాజు తప్పము అయితే ఎవరు అభ్యంతరంలో వస్తారో వారికి శ్రమ దొరుకుతుంది. శ్రమలు రావచ్చు. కాబట్టి మనం ఎవరైనా సరే యేసుక్రీస్తుని అనుకోవడానికి ఎవరికైనా హక్కు ఉంది. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని అనుకోవచ్చు, నమ్ముకునే వాళ్ళకి అనుకోవచ్చు. అభ్యంతరం పెట్టడానికి వీల్లేదు అన్నమాట. అభ్యంతరం పెట్టడానికి వీల్లేదు. అందరూ కూడా దేవుడి దృష్టిలో సమానమే. వాయు కాబట్టి నమ్ముకోవడానికి లేదు. దేవుడు పక్షపాతి, అందరూ కూడా అందుకోసం యేసుక్రీస్తుని పెట్టారు. కాబట్టి అందరికీ స్వార్థ అవసరం, అందరూ నమ్మాలి. అభ్యంతరాలు అనేది ఎవరు పెట్టడానికి లేదు. ఎవరైనా అభ్యంతరం పెడితే వేసుకోవాలి. కానీ నీ చేయలేని నీ పాలన నేను అభ్యంతరపరిచినలా దాని దానికి నీ యొక్క పాలలేదు. రెండు చేతుల్లో రెండు పాలన పెట్టాయి. నిత్యాత్మలో పడవేటంటే కుంటు అన్నంలో అందరికీ గురువుగా జీవంలో ప్రవేశించడం లేదు. ఇప్పుడు మన యొక్క పాదాలు మనకి ఆనంద పరచు, మన యొక్క కళ్ళు మనకి ఆనందం చేయొచ్చు. కాబట్టి మనం ఆ కళ్ళు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మన కళ్ళే, మన చెవులే, మన చేతులే మనకి ఆనందంగా అర్థంపరచవచ్చు. మనం వాటన్నింటినీ కూడా జాగ్రత్తగా మనం దేవుడికి సమర్పించాలి. క్రైస్తవులుగా మాత్రమే ఎలా ఉండాలి? ఒక చిన్న పిల్లవాడి అంటే చిన్న పిల్లవాడే జీవించాలి. అంటే చిన్న పిల్లవాడికి ఏ విధమైనటువంటి చెడు ఆలోచనలు ఉండవు. అంటే చెడు ఆలోచనలు ఉండవు. మంచి మనసు ఉంటుంది, అందరితో మంచిగా జీవించే తత్వం ఉంటుంది. క్రైస్తవులుగా మాత్రం మనం కూడా ఎలా ఉండాలి? అలాంటి ప్రేమ కలిగి మనం జీవించాలి. అలాంటి ప్రేమతో మనం బ్రతుకుండాలి. చిన్నపిల్లలాగా మనం ఉండాలి. మన యొక్క కాళ్ళు, మన యొక్క చేతులు, మన యొక్క కళ్ళు ఇవన్నీ కూడా మనల్ని అభ్యంతర పరిచయాలు అవ్వకుండా వాటన్నింటినీ మనం ఏం చేయాలంటే పూర్తిగా దేవుడికి సమర్పించుకుంటూ దేవుల్లో ఎనడానికి మనం ప్రయత్నం చేయాలి.
ఇంకా ఉంది అంటే ఈ చిన్న వాతావరణానికి తునీకరించకుండా చూసుకోండి. మీరు దూరంలో పాడాలన్నట్టు నా తల్లి సమయంలో ఎల్లప్పుడూ పాడాలని చూస్తూ ఉండాలని మీతో చెప్తున్నాను. మీరేం వస్తుంది, ఒక మనిషికి 100 గొడవల భాషలో తప్పిపోయిన 99 మందిని కొండ మీద వచ్చి తప్పిపోయిన దొరక అంటే ఎవరైనా ఒక తప్పిపోయినట్టయితే ఏదో మీకేదో ఒక మనుషులకి గొడవలు వాళ్ళు ఎవరు ఉంటే ఒక 100 గొడవలుంటే వాడు తప్పిపోయినాను తప్పైనటువంటి కొన్ని 99 గొడవలు విడిచిపెట్టి తప్పైన గొడవలు అలాగే మనం కూడా తప్పైనటువంటి వారిని వాడు దాన్ని కనుగొని 99 గొడవలకు వచ్చి సంతోషించకంటే దాని గురించి ఎక్కువగా సంతోషించడం మీకు నిశ్చయంగా చెప్తున్నాను. అలాగనే ఈ చిన్నవాళ్ళు ఒకటైనా నశించ పర్వత ముందు మీ తండ్రి ఒక చిత్రం కాదు. కాబట్టి చిన్నపిల్లల్ని మనం ఆటంకపరచకూడదు. చిన్నపిల్లలు దేవుని యొక్క రాజ్యానికి వారసులు. కాబట్టి చిన్నపిల్లలు పాపంతో పుట్టారు కానీ మాట్లాడు. కాబట్టి వాళ్ళు వయసు వచ్చిన తర్వాత పాపలు అవుతారు. వయసు వచ్చిన తర్వాత పెద్ద వయసు వచ్చినప్పుడు వాళ్ళకి ఏది పాపం ఏది మంచి తెలిసి తర్వాత వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు పాపం. అప్పటి వరకు వాళ్ళు పాపం కాదు. వాళ్ళు చిన్నపిల్లలు పాపమని కొంతమంది అట్రాక్షన్ సంఘాలు వాళ్ళు 5వ సంవత్సరంలో 6వ సంవత్సరంలో వాడు బాప్టిజం చేయడం పెట్టారు. అంటే అలా బాప్టిజం ఇవ్వడం కూడా దేవుడు పెట్టారు. అంటే చెప్పండి మంచి బాప్టిజం కూడా రక్షించబడతారు. అంటే ఆ పిల్లలు పూర్తిగా నమ్మాలి. యేసు వారి కోసం చనిపోయాలని నమ్మాలి. యేసుక్రీస్తు సిలువ పడ్డాలని నమ్మాలి. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించేటువంటి విచక్షణ జ్ఞానం అని రావాలి. అలా ఏమీ రాకుండా ఏమీ తెలియకుండానే పిల్లలకి బాప్తిస్తారు. అలా పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఎందుకు ఇస్తున్నారు అని దీనిలో పాపం ఉంది అని ఆ చిన్న పిల్లల్ని పాపులుగా చేస్తున్నారు. కాబట్టి చిన్నవాళ్ళు ఎవరికి పాపం ఉన్నది అని ఎవరు ఆనందపరచేవారు. చిన్నపిల్లల్ని దైవభక్తిలో పెంచాలి. దేవుని యొక్క భక్తిలో పెంచిన తర్వాత దేవుడు చూసుకుంటాడు. దేవుని భక్తిలో జీవిస్తూ ఉన్న తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు ఇష్టపడి వాడు యేసు రక్షకుడని గుర్తించిన తర్వాత వాళ్ళు బాప్తిస్తే ఓకే దేవుడు వాడిని అంగీకరిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి విధంగా దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి విశ్వాసంతో ముందుకి వెళ్తూ ఉండాలి. గొడవ రాజ్యంలో మనం గొప్పగా ఉండాలి అంటే ఈ భూమి మీద మనం ఏం చేయాలంటే క్రైస్తవులుగా మార్చిన తర్వాత మనం పసిపిల్లలు లాగా అంటే చిన్న పిల్లలు లాంటి వాళ్ళగా మనం జీవించాలి. ఎలా జీవించాలి? చిన్న పిల్లలాగా మనం బతకాలి. చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఏది చెప్తే వాళ్ళు అదే నమ్ముతారు. తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయం జీవిస్తారు. అలా జీవించాలి. తల్లిదండ్రుల మాట చదవాలి. అలా జరగాలని ఉండాల్సి ఉంటాడు. అలాగే మనం కూడా బాప్తిసం పొందిన తర్వాత మనం కూడా ఎలా ఉండాలి? ఏం చెప్తాడే చేసేవాళ్ళే ఉండాలి. చిన్నపిల్లలు ఎలా ఉంటారు? తల్లిదండ్రులు బాధ్యతలో ఉంటారు. తల్లిదండ్రులు అడుగుజాడలో నడుచుకుంటూ ఉంటారు. మనం కూడా ఇప్పుడు మన తండ్రి అయినటువంటి దేవుడికి అడుగుజాడలో నడవాలి. తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పారో వాటిని చేస్తూ మనం చిన్నపిల్లలాగా తల్లిదండ్రులు మీరు ఎట్లయితే ఆనందపడతారో మనం కూడా దేవుడి మీద దేవుడికి యేసుక్రీస్తు మీద ఆధారపడుతూ మన యొక్క జీవితాన్ని మనం జీవిస్తూ ముందుకు వెళ్తే బాలప్రాజ్యంలో తప్పనిసరిగా ప్రవేశిస్తాం. బాలప్రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. సంఖ్యబడి లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండేలా మనం ప్రయత్నం చేయాలి. అలా పిల్లలాగా ఎదుగుతూ ఉండాలి. వాక్యం అనేటువంటి పాలనతో మనం బాగా పెంచబడాలి. వాక్యం బాగా తీసుకోవాలి. చనిపోయిన పాలు దానివల్ల బలం లేదు. అలాగే మనం కూడా వాక్యం అనే పాలన వల్ల మనం ఆత్మీయంగా
ఇంత అవసరం. ఆత్మీయంగా మనం ఎదగాలి, భక్తిలో ఎదగాలి, ఈ లోకంలో ఎదగాలి. అన్ని విషయాల్లో మనం ఎదగాలంటే వాక్యం అనేటువంటి దానిలో మనం ఎదుగుతూ ఉండాలి. ఎదిగినప్పుడే మనం పరలోకంలో ప్రవేశిస్తాము. పరలోకంలో గొప్పవారిగా దేవుడు అంటే ధ్యానం కూడా జరుగుతుంది. ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా, మీ పాదాలకు వందనాలు, మీకే స్తోత్రములు తెలుస్తున్నాను. ఆయన యేసుక్రీస్తు ప్రభువు మరియు ఆయన విశ్వాసం బోధిస్తున్నప్పుడు ఆయన శిష్యులు బాధకుండా ఎవరు గొప్పవాళ్ళు ఉంటారని ఆయన అడిగినప్పుడు మరి ఆయన చిన్న బిడ్డను పరమాత్మలో పెట్టి మరి చిన్న బిడ్డలాగా ఎవరైతే తను తీసుకుంటాడో అతడే పరమాత్మలో గొప్పగా ఉన్నాడో పరమాత్మలో ప్రవేశిస్తాడని క్రైస్తవులైన శిష్యులు మరి తెలియజేశారు. అభిమానులు కూడా క్రైస్తవులుగా యేసుక్రీస్తు శిష్యులుగా మార్చబడినటువంటి నేను కూడా చిన్న బిడ్డలాగా చిన్న బిడ్డలకి వారికి మార్పు చెందినటువంటి వారుగా మార్పు పొందినటువంటి వారుగా మరి పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలో తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో మరి మంచి ఎలా అయితే ఉంటారో అలాగే నేను కూడా మరి తల్లిదండ్రుల దేవుడు అడుగుతాను. యేసుక్రీస్తు వారి యొక్క బోధనలో నేను ఎదుగుతూ ఉండాలి. పిల్లల వాక్యాన్ని కూడా బాగా వినాలి, లోపడాలి. ఆ విధంగా మీరు ఆత్మీయంగా ఎదిగినట్లయితే పరమ రాజ్యంలో మీరు గొప్పవారు ఉంటారు, పరమ రాజ్యంలో మీరు ప్రవేశిస్తారని యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు మనకి తెలియజేశారు. ఈ పాఠం ద్వారా మేము కూడా క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత పరమ రాజ్యంలో ప్రవేశించిన తర్వాత దేవుడు వెళ్ళాగా క్రీస్తు వంటి వారిగా మరి వెళ్ళాలని మరి ఈ విషయం ద్వారా మాకు తెలియజేశారు. మరి మౌలాలు సరిగ్గా కూడా ఆ విషయాన్ని చెప్పారు. మీరు కేంద్రంలో వల్ల ఉండి రక్షణ విషయంలో ఎదిగినట్టు ఆ పాలను ఆపేక్షించండి, వాక్యములు పాలను మీరు ఆపేక్షించండి. ఎక్కువగా వాటిని మీరు ఇష్టపడి వాక్యాన్ని వినడానికి వాక్యాన్ని లోపడడానికి మీరు ఇష్టపడినట్లయితే మరి ఆత్మీయంగా ఎదుగుతారు, రాజ్యంలో ప్రవేశిస్తారని మీ రక్షణ మీరు పోగొట్టుకోకుండా ఉంచుకుంటారని పేరు తెలియజేశారు. కాబట్టి ఇవాళ మేము క్రీస్తుగా ప్రతి బుధవారం నాడు బైబిల్ పాఠాన్ని జరిపిస్తూ ఉంటుందా మరి మీకు మీ వాక్యాన్ని బాగా నేర్చుకుంటూ ఆత్మీయ సహాయం చేయాలి. పురోగతి సహాయం చేయమని సేవకుగా కాకుండా ఆత్మీయ జ్ఞానంలో మరి వచ్చేవాడు. ఆ ప్రభుత్వం మహారాష్ట్రటువంటి యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఆమేన్.